సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ కెమికల్ బాండింగ్. ఓకే, ఈ కెమికల్ బాండింగ్ నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 అడుగుతాడు, 4 మార్క్స్ వస్తాయి మీకు ఇందులోంచి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ డ్రా ద లీవీ స్ట్రక్చర్ ఆఫ్ ద NF3 మాలిక్యూల్. ఓకే, NF3 మాలిక్యూల్ అంటే ఏంటి? నైట్రోజన్ ట్రై ఫ్లోరైడ్. ఓకే, NF3 అంటే నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్. సో లీవీ స్ట్రక్చర్ ఎప్పుడైనా డ్రా చేయాలి అనుకుంటే మనం ఈ NF3 లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తెలియాలన్నమాట. సో NF3 లో నైట్రోజన్ లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫ్లోరిన్ లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనము క్యాల్కులేట్ చేయాలి. ఓకే, నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9. సో 1s2 2s2 2p3 అండ్ ఫ్లోరిన్ 1s2 2s2 2p5. ఓకే, సో ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 2s అండ్ 2p ఈజ్ అ వ్యాలెన్స్ షెల్ కదా. 2s to 2p3 అంటే 3 + 2 ఎలక్ట్రాన్స్, 5 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అండ్ ఇక్కడ ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2s to 2p5, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి. సో 7 × 3 21. సో టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ NF3 ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 21 ఎలక్ట్రాన్స్. 5 + 21 26 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, 26 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ NF3 లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం NF3 లీవీ స్ట్రక్చర్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ నైట్రోజన్ ని సెంటర్ లో పెట్టండి. నైట్రోజన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్ అన్నమాట. సో ఈ నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ అని ఎట్లా తెలుస్తుంది అంటే నైట్రోజన్ ఫ్లోరిన్ లో నైట్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్. సో లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ సెంట్రల్ ఆటమ్స్ అన్నమాట. అండ్ ఇంకో రకంగా ఎట్లా చూడొచ్చు అంటే ఏదైతే లెస్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటుందో కాంపౌండ్ లో అది సెంట్రల్ ఆటమ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ నైట్రోజన్ ఈజ్ ఓన్లీ 1 అండ్ ఫ్లోరిన్ 3 ఉన్నాయి. సో నైట్రోజన్ ఒకటి ఉంది కాబట్టి దాన్ని సెంట్రల్ ఆటమ్ కింద తీసుకోవచ్చు. సో ఫస్ట్ నైట్రోజన్ ని మధ్యలో రాసేసుకోండి, ఇది సెంట్రల్ ఆటమ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్స్ ని నైట్రోజన్ చుట్టూ పెట్టండి. ఓకే, దిస్ ఇస్ 1 ఫ్లోరిన్, దిస్ ఇస్ 1 ఫ్లోరిన్ అండ్ దిస్ ఇస్ 1 ఫ్లోరిన్. సో 3 ఫ్లోరిన్స్ నైట్రోజన్ చుట్టూ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు మనం టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ క్యాల్కులేట్ చేసాం కదా, ఎన్ని వచ్చాయి? 26 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ నైట్రోజన్ ఫ్లోరిన్ 2 ఎలక్ట్రాన్స్ తో బాండ్ అయినాయి. ఇదేమో నైట్రోజన్ ఎలక్ట్రాన్, ఇదేమో ఫ్లోరిన్ ఎలక్ట్రాన్. ఇది కూడా నైట్రోజన్ అండ్ ఫ్లోరిన్ 2 ఎలక్ట్రాన్స్ తో బాండ్ అయినాయి. దిస్ ఇస్ నైట్రోజన్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఇస్ ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఇస్ నైట్రోజన్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఫ్లోరిన్ ఎలక్ట్రాన్. ఇది ఒక బాండ్ ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ టోటల్ గా 3 బాండ్స్ ఫార్మ్ అయినాయి. సో ఫ్లోరిన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని 7 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సో రైట్ డౌన్ 6 ఎలక్ట్రాన్స్ ఆన్ ఫ్లోరిన్. ఓకే, 6 ఎలక్ట్రాన్స్ పెట్టండి డాట్స్ లాగా. ఓకే, టోటల్ గా 6 ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క పేర్ లాగా 3 పేర్స్ పెట్టండి. ఈ ఫ్లోరిన్ మీద కూడా 6 ఎలక్ట్రాన్స్ పెట్టండి. 2 ఎలక్ట్రాన్స్ 1 పేర్, సో 3 పేర్స్. ఈ ఫ్లోరిన్ మీద కూడా 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెట్టండి. టోటల్ గా 6 ఎలక్ట్రాన్స్. ఎందుకు అంటే టోటల్ గా 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా ఫ్లోరిన్ వి. సో ఇక్కడ 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఈ 1 ఎలక్ట్రాన్ ఏదైతే నైట్రోజన్ తో బాండ్ అయిందో ఆ 1 ఎలక్ట్రాన్. టోటల్ గా 7 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి ఫ్లోరిన్ వి. నౌ కమింగ్ టు నైట్రోజన్. సో నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5 ఎలక్ట్రాన్స్. సో ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ తో బాండ్ అయిపోయినాయి. సో రిమైనింగ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ని ఇట్లా 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద పెట్టేసేయండి నైట్రోజన్ మీద. ఓకే, ఇట్లా మనం ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి డాట్స్ లాగా. ఇది లీవీ స్ట్రక్చర్ ఆఫ్ NF3. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే పెట్టామో మనం ఫ్లోరిన్ మీద 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దీన్ని ఏమంటాము? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ ఫ్లోరిన్ మీద ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్లోరిన్ మీద 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 and 3. ఓకే, అండ్ ఈ ఫ్లోరిన్ మీద ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 1 2 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ దిస్ నైట్రోజన్ మీద ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, లోన్ పేర్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ ద ఎలక్ట్రాన్స్ విచ్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద బాండ్ ఆర్ కాల్డ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ అవ్వలేదు, జస్ట్ ఈ ఫ్లోరిన్ మీద అట్లా ఉన్నాయి కదా. వేరాస్ ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా నైట్రోజన్ తో బాండ్ అయిన ఎలక్ట్రాన్, దీన్ని బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 2 ఉంటాయి, ఒకటి ఫ్లోరిన్ ది, ఒకటి నైట్రోజన్ ది. అవునా? సో బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్, వేరాస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవ్వవు. ఓకే, సో దిస్ ఈస్ ద లీవీ స్ట్రక్చర్ ఆఫ్ NF3. So let's see the next question. Question number 2. BF3 is trigonal planar but NF3 is pyramidal. Why? So ఇక్కడ BF3 స్ట్రక్చర్ ఏమో ట్రైగోనల్ ప్లానర్ అండ్ NF3 స్ట్రక్చర్ ఏమో పిరామిడల్. ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ మనం స్ట్రక్చర్ తెచ్చుకుందాం. సో BF3 స్ట్రక్చర్ అండ్ NF3 స్ట్రక్చర్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ BF3 అండ్ NF3 స్ట్రక్చర్ ఏంటి? ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ NF3. ఓకే, సో మనకు వీటి షేప్స్ తెలియాలి అంటే మనకు దీని హైబ్రిడైజేషన్ తెలిసి ఉండాలి. సో హౌ టు చెక్ ద హైబ్రిడైజేషన్? ఫర్ చెకింగ్ ద హైబ్రిడైజేషన్ వీ షుడ్ నో ద స్టెరిక్ ఫ్యాక్టర్. స్టెరిక్ ఫ్యాక్టర్ N అంటే నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్
నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఓకే, ఇక్కడ చూడండి స్టీరిక్ ఫ్యాక్టర్ n ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3 ఉన్నాయి. ప్లస్ నంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ మీద ఏమైనా లోన్ పేర్స్ కనబడుతున్నాయా, 2 చుక్కలు, సో కనబడట్లేదు, సో 0. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే స్టీరిక్ ఫ్యాక్టర్ మనకు 3 వచ్చింది. ఓకే, సో మనం హైబ్రిడైజేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇఫ్ స్టీరిక్ ఫ్యాక్టర్ ఈస్ 4, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ దిస్ sp3 hybridization. If n is equal to 3, this is sp2 hybridization. If n is equal to 2, this is sp hybridization. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్టీరిక్ ఫ్యాక్టర్ 4 ఉంటే గనక sp3 hybridization, స్టీరిక్ ఫ్యాక్టర్ 3 ఉంటే sp2 hybridization, స్టీరిక్ ఫ్యాక్టర్ 2 ఉంటే sp hybridization. సో ఇక్కడ స్టీరిక్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, n is equal to 3 ఉంది. సో 3 అంటే sp2 hybridization అన్నమాట. సో BF3 sp2 hybridization అండర్గో అవుతుంది అండ్ ద షేప్ విల్ బి ట్రైగోనల్ ప్లానర్. సో మనం ఇక్కడ NF3 హైబ్రిడైజేషన్ కనుక్కుందాం. స్టీరిక్ ఫ్యాక్టర్ n is equal to నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1, 2 and 3. సో 3 సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, సో 1. NF3 లో స్టీరిక్ ఫ్యాక్టర్ 4 వస్తుంది. సో స్టీరిక్ ఫ్యాక్టర్ 4 అంటే ఏ హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే కాంపౌండ్ లో sp3 హైబ్రిడైజేషన్ ఉంటుందో అది టెట్రాహెడ్రల్ షేప్ వస్తుంది అనమాట. బట్ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది పిరామిడల్ షేప్ షో చేస్తుంది. ఓకే, డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ NF3 ఈస్ పిరామిడల్ ఇన్ షేప్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అకార్డింగ్ టు వెస్పర్ థియరీ 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటే గనక అది పిరామిడల్ షేప్ ఉంటుంది. ఓకే, సో NF3 ఈస్ పిరామిడల్ ఇన్ షేప్ వేరాస్ BF3 ఈస్ ట్రైగోనల్ ప్లానర్. అర్థమైందా? సో ఇక్కడ చూడండి ఆన్సర్, ఇన్ NF3 నైట్రోజన్ ఆటమ్ హ్యాస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ whereas in BF3 boron atom has no lone pair of electrons. So according to Vesper theory NF3 is pyramidal. నేను ఇందాక చెప్పాను కదా 3 బాండ్ పేర్స్ ఒక లోన్ పేర్ ఉంటే దాని పిరామిడల్ షేప్ కిందకి వస్తుంది. వేరాస్ BF3 లో ఓన్లీ 3 బాండ్ పేర్సే ఉన్నాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదు కాబట్టి అది ట్రైగోనల్ ప్లానర్ షేప్ వస్తుంది. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, O2 is paramagnetic while O2 2 negative is diamagnetic. Why? సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి అంటే మనకు MOT మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అనమాట. సో అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎట్లా రాసుకోవాలో మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ O2 కాన్ఫిగరేషన్ ఎట్లా రాస్తాము అండ్ O2 2 నెగటివ్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాస్తాము ఫస్ట్ చూద్దాం. సో O2 కాన్ఫిగరేషన్ సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2pz2, పై 2px2, పై 2py2, పై స్టార్ 2px1, పై స్టార్ 2py1. సో ఇది మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్ అకార్డింగ్ టు MOT అనమాట. ఓకే, లాస్ట్ లో చూడండి 2px1 అండ్ 2py1 అంటే ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆర్బిటల్లో ఒక్కొక్క ఎలక్ట్రానే ఉంది. సో ఎప్పుడైతే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దట్ మాలిక్యూల్ బికమ్స్ పారామాగ్నెటిక్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు O2 2 నెగటివ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుందాం అకార్డింగ్ టు MOT మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో O2 2 నెగటివ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయినాయి అన్నమాట. నెగటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్ యాడ్ అయితే నెగటివ్ చార్జ్ వస్తుంది, దానిని యానియోన్ అంటాం. సో O2 2 నెగటివ్ అంటే ఆక్సిజన్ కి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేశారనమాట. సో ఇక్కడ మనం 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువగా రాయాలి. సో లెట్స్ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2pz2, పై 2px2, పై 2py2, పై స్టార్ 2px2 వస్తుంది ఇక్కడ అండ్ పై స్టార్ 2py2 వస్తుంది ఇక్కడ. అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేశారు కదా, అవి 2px లో ఒకటి పడుతుంది అండ్ 2py లో ఒకటి పడుతుంది అనమాట. సో ఇక్కడ 2px2 అండ్ 2py2 వస్తుంది. సో ఇక్కడ ఈచ్ ఆర్బిటాల్ ఈస్ కంటైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఫిల్డ్ ఆర్బిటాల్ ఉంది. సో 2 ఎలక్ట్రాన్స్ అంటే ఫిల్డ్ ఆర్బిటాల్. సో ఫిల్డ్ ఆర్బిటాల్ అంటే ఇట్లా ఉంటుంది కదా ఫిల్డ్ ఆర్బిటాల్. సో ఎప్పుడైతే ఆర్బిటాల్స్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ తో ఉంటుందో అప్పుడు ఆ మాలిక్యూల్ డయామాగ్నెటిక్ అన్నమాట. సో ఇట్ బిహేవ్స్ యాజ్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. సో ఇక్కడ ఈచ్ ఆర్బిటాల్ ఈస్ కంటైనింగ్ పేర్డ్ ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే సో ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటేనే అది పారామాగ్నెటిక్ కిందికి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మ్యాగ్నెటిజం చూడాలి అనుకుంటే పారామాగ్నెటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే
ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే దట్ ఈస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే అది పారామాగ్నెటిక్ ప్రాపర్టీ షో చేస్తుంది అనమాట. ఓకే, సో O2 ఈజ్ వాట్? పారామాగ్నెటిక్. అండ్ O2 2- is diamagnetic. సో ఇక్కడ చూడండి ఆన్సర్. O2 molecule has 2 unpaired electrons in its molecular orbital, whereas in O2 2-, due to the gain of 2 electrons, all electrons become paired, hence O2 2- is diamagnetic. సో అదే చెప్పాను కదా, O2 molecule లో unpaired electrons ఉంటాయి, సో it is paramagnetic. O2 2- లో due to the addition of 2 electrons orbital లో paired electrons వచ్చేస్తాయి, so it becomes diamagnetic in nature. Okay, next question is, water is liquid at room temperature but hydrogen sulfide is gas, give reason. Okay, so water liquid గా ఉంటుంది రూమ్ టెంపరేచర్ లో, బట్ H2S ఏమో గ్యాస్ గా ఉంటుంది రూమ్ టెంపరేచర్ లో, ఎందుకు అని అడుగుతున్నాడు. Okay, so this is mainly because hydrogen bond between the water molecules. Okay, and this hydrogen bond is very strong. Okay, due to this water is liquid at room temperature. ఓకే, అది ఎట్లానో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే, దిస్ ఈస్ 1 వాటర్ మాలిక్యూల్ అండ్ దిస్ ఈస్ 1 వాటర్ మాలిక్యూల్ అండ్ దిస్ ఈస్ అనదర్ వాటర్ మాలిక్యూల్. సో 3 వాటర్ మాలిక్యూల్స్ కనుక తీసుకుంటే మనం, ద బాండ్ బిట్వీన్ ద హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈస్ కాల్డ్ వాట్? హైడ్రోజన్ బాండ్. ఓకే, సో ఇక్కడ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుంది, ఆ బాండ్ ని హైడ్రోజన్ బాండ్ అంటాం. సో వాట్ ఈస్ మీన్ బై హైడ్రోజన్ బాండ్? హైడ్రోజన్ బాండ్ ఈస్ నథింగ్ బట్ ద బాండ్ బిట్వీన్ ద హైడ్రోజన్ అండ్ ద ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి? బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అంటే లైక్ ఫ్లోరిన్, oxygen, nitrogen. Okay, these are the electronegative atoms. If hydrogen is bonded to electronegative atoms like fluorine, oxygen and nitrogen, adi hydrogen bond antam. Okay na? So ikkada bond is there between oxygen and hydrogen, so this is the hydrogen bond. So ఇదొక వాటర్ మాలిక్యూల్, ఇదొక వాటర్ మాలిక్యూల్ అండ్ ఇదొక వాటర్ మాలిక్యూల్. సో ఇట్లాగా వాటర్ మాలిక్యూల్స్ అన్ని హైడ్రోజన్ బాండ్ తో బాండ్ అయి ఉంటాయి. హైడ్రోజన్ బాండ్ వెరీ స్ట్రాంగ్ బాండ్ అనుకున్నాం కదా, సో దిస్ ఈస్ ద రీజన్ టైట్లీ బాండ్ అయి ఉంటాయి అండ్ ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అంటే స్పేస్ బిట్వీన్ దిస్ మాలిక్యూల్ అండ్ దిస్ మాలిక్యూల్, స్పేస్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్ తక్కువ ఉంటుంది. సో డ్యూ టు దిస్ వాటర్ ఎగ్జిస్ట్ యాజ్ లిక్విడ్ అనమాట. సాలిడ్స్ లో ఈ ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ ఇంకా తక్కువ ఉంటాయి. ఓకే, ఇంకా బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అది మెటాలిక్ బాండ్. సాలిడ్స్ లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, సో అందుకని ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సాలిడ్స్ లాగా ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. వేరస్ ఇన్ లిక్విడ్స్ కూడా ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ తక్కువనే ఉంటుంది, బట్ కంపేర్ టు సాలిడ్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డ్యూ టు ద హైడ్రోజన్ బాండ్ ద ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్ ఇన్ వాటర్ ఈస్ లెస్, కాబట్టి ఇది వాటర్ ఎగ్జిస్ట్ యాజ్ లిక్విడ్ అనమాట. అండ్ ఇన్ H2S లో హైడ్రోజన్ బాండ్ ఉండదు, నో హైడ్రోజన్ బాండ్. ఓకే, డ్యూ టు దిస్ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి. వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ అనొచ్చు మనం. ఓకే, డ్యూ టు దిస్ ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ విల్ బి మోర్. ఇంటర్మాలిక్యులర్ స్పేస్ బిట్వీన్ H2S మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో డ్యూ టు దిస్ H2S ఎగ్జిస్ట్ యాజ్ గ్యాస్. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, water is liquid due to the presence of hydrogen bonds, but H2S is gas due to the absence of hydrogen bonds in it and has weak van der Waals forces between H2S molecules. కదా, H2S molecules మధ్యలో వీక్ van der Waals forces ఉంటాయి అండ్ ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి. సో H2S exists as gas. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, రైట్ ద బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ H2. ఫస్ట్ బాండ్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. The number of bonds between 2 atoms is called bond order. So H2 లో ఎన్ని బాండ్స్ ఉంటాయి? సో H is bonded to 1H, that is only one bond is present between 2 hydrogen atoms. So ఇక్కడ bond order is only 1. This is the answer. Next, what is the magnetic behavior of H2 molecule? H2 molecule లో 2 electrons ఉంటాయి, ఎందుకంటే ఈ హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్, ఈ హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్. సో H2 లో 2 electrons ఉంటాయి. సో 2 electrons ఉన్నాయి అంటే paired electrons అన్నమాట. paired electrons ఉంటే మనం ఏమనుకున్నాం? డయామాగ్నెటిక్ ప్రాపర్టీ షో చేస్తుంది. సో ప్రెసెన్స్ ఆఫ్ paired electrons in the molecular orbitals, so H2 molecule shows diamagnetic property. Okay, next question is, what is hybridization? Okay, intermixing of atomic orbitals of nearly same energies to give the same number of new orbitals of equal energy is called hybridization. So hybridization అంటే ఏంటి? ఇక్కడ నియర్లీ సేమ్ ఎనర్జీస్ ఉన్న ఆర్బిటాల్స్ మిక్సప్ అయిపోయి కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, దీన్ని హైబ్రిడైజేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక s ఆర్బిటాల్ తీసుకుందాం, 3 p ఆర్బిటాల్స్ తీసుకుందాం. ఓకే, ఇవి మిక్స్ అయిపోయి మనకు 4 న్యూ ఆర్బిటాల్స్ వస్తాయి. ఏంటవి? sp3, sp3, sp3 అండ్ sp3. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ తీసుకుని ఇంటర్మిక్స్ చేస్తే ఇక్కడ 4
హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఓకే, దీస్ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. వీటిని ఏమంటాము? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. సో ఇప్పుడు ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విల్ బి హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీస్. ఓకే, దే విల్ బి హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ s లో కొంచెం డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, p ఆర్బిటాల్ లో కొద్దిగా డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీ ఉంటుంది, బట్ సేమ్ ఎనర్జీ ఉండదు. ఓకే, ఎప్పుడైతే ఇవి మిక్స్ అవుతాయో s అండ్ p ఆర్బిటాల్ అండ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయో అప్పుడు ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. దానికోసమని హైబ్రిడైజేషన్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ అన్ ఆటమ్ టు అండర్గో హైబ్రిడైజేషన్? ఇప్పుడు ఏదైనా ఆటమ్ హైబ్రిడైజేషన్ అండర్గో ఎందుకు అవుతుంది అంటే టు గెట్ ద సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ అండ్ టు మేక్ ద బాండ్స్ విత్ ద అదర్ ఆటమ్స్. ఒక సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ వచ్చిన తర్వాత అది వేరే ఆటమ్స్ తో బాండ్ ఫార్మ్ చేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ సెంట్రల్ ఆటమ్ అండర్గోస్ హైబ్రిడైజేషన్ అనమాట. సెంట్రల్ ఆటమే హైబ్రిడైజేషన్ అండర్గో చేస్తుంది అండ్ సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ క్రియేట్ అయినాక అది వేరే ఆటమ్స్ తో బాండ్ ఫార్మ్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. నెక్స్ట్, స్టేట్ ఆక్టేట్ రూల్. సో ఆక్టేట్ రూల్ అంటే ఏంటి అడుగుతున్నాడు. ఆటమ్స్ కెన్ కంబైన్ ఎయిదర్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ valence electrons from one atom to another atom, gaining or losing, or by sharing of valence electrons in order to have 8 electrons in their valence shell. This is called ఆక్టేట్ రూల్. సో ఆక్టేట్ రూల్ అంటే ఏంటి? ఏదన్నా ఒక ఆటమ్ స్టెబిలిటీ గెయిన్ చేయాలి అనుకుంటే, అంటే స్టేబుల్ గా ఉండాలి అనుకుంటే దాని వ్యాలెన్స్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, ఆ 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడానికి అది ఎలక్ట్రాన్స్ లూజ్ అన్నా అవుతుంది, ఎలక్ట్రాన్స్ గెయిన్ అన్నా చేసుకుంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ బయటికన్నా ఇచ్చేస్తుంది, ఎలక్ట్రాన్స్ అది వేరే ఆటమ్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది, ఆర్ అది వేరే ఆటమ్స్ తో ఎలక్ట్రాన్స్ షేర్ కూడా చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఒక ఆటమ్ దాని వ్యాలెన్స్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ని రీచ్ అవుతుంది. వన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఆర్ రీచ్డ్ దెన్ ఆటమ్ ఈజ్ స్టేబుల్. దీన్ని ఆక్టేట్ రూల్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక ఆటమ్ ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వడము ఆర్ గెయిన్ అవ్వడం వల్ల ఒక బాండ్ ఫామ్ అవుతుంది, దాన్ని అయానిక్ బాండ్ అంటాం. ఓకే, బట్ 2 ఆటమ్స్ వ్యాలెన్స్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ రావడానికి షేర్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్స్ ని, దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. షేరింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2 atoms ఇన్ కోవలెంట్ బాండ్, వేరస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ అయానిక్ బాండ్. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ NaCl, 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. సో సోడియం అటామిక్ నెంబర్ ఈజ్ 11, రైట్, అండ్ క్లోరిన్ అటామిక్ నెంబర్ ఈజ్ 17. ఓకే, అండ్ సోడియం స్టెబిలిటీ రావాలి అనుకుంటే ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళిపోవాలి. సో దీని నియర్ బై ఇనర్ట్ గ్యాస్ ఏంటి? నియాన్. ఓకే, నియాన్ 10 అటామిక్ నెంబర్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ ద 10 electrons దెన్ సోడియం బికమ్ స్టేబుల్. అప్పుడు ఏం చేయాలి? ఇది 1 ఎలక్ట్రాన్ లూజ్ అవ్వాలన్నమాట. ఓకే, టు గెట్ 10 electrons. మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 2s2 2p6 3s1 ఇది సోడియం కాన్ఫిగరేషన్. ఓకే, సో ఈ 3s లో ఉన్న ఈ 1 ఎలక్ట్రాన్ ఎప్పుడైతే సోడియం లూజ్ అవుతుందో దీనికి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ నియాన్ కాన్ఫిగరేషన్. దట్ ఈస్ 1s2 2s2 అండ్ 2p6. దట్ ఈస్ 10 electrons అన్నమాట. సో ఇక్కడ చూడండి అవుటర్ మోస్ట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2s2 2p6 అంటే 8 electrons ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ లో 8 electrons ఉన్నాయి కదా. సో ఇది ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఈ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ రావడానికి 1 electron విల్ బి లాస్ట్. 1 electron సోడియం లూజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఏమవుతుంది అప్పుడు? సోడియం లూజెస్ 1 electron టు బికమ్ Na పాజిటివ్. ఓకే, అంటే సోడియం క్యాటయాన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 17, రైట్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p5 ఇది క్లోరిన్ కాన్ఫిగరేషన్, రైట్. సో ఇది 3s2 3p5 ఉంది అంటే ఇక్కడ 7 electrons ఉన్నాయి అవుటర్ మోస్ట్ లో. ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి దీనికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కావాలి అనుకుంటే. సో ఇది ఎక్కడి నుంచి అయినా ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకోవాలి. సో ఇట్ నీడ్స్ 1 electron టు గెట్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. సో ఇది ఏం చేస్తుందంటే వేరే దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకొని Cl- అయితే దీనికి 8 electrons వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది? ఇది సోడియం దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో సోడియం ఏమో ఒక ఎలక్ట్రాన్ ఇస్తే 8 electrons వచ్చేస్తాయి దాని వ్యాలెన్స్ షెల్ లో, స్టేబుల్ అయిపోతుంది. క్లోరిన్ ఏమో ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే దాని వ్యాలెన్స్ షెల్ లో 8 electrons వచ్చేస్తాయి, అది స్టేబుల్ అవుతుంది. సో ఇవి 2 బాండ్ ఫార్మ్ చేసేస్తాయి అన్నమాట టు గెట్ ద స్టెబిలిటీ. దిస్ ఈస్ కాల్డ్ అయానిక్ బాండ్. ఇక్కడ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ సోడియం టు క్లోరిన్ ఈస్ టేకింగ్ ప్లేస్ టు ఫార్మ్ ద అయానిక్ బాండ్. ఓకే, ఇది అయానిక్ బాండ్ ఫార్మేషన్. సో ఇట్లాగా వాటి వ్యాలెన్స్ షెల్ లో 8 electrons ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఆటమ్స్, ఎయిదర్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కోవలెంట్ బాండ్ అంటాం. సో కోవలెంట్ బాండ్ ఎగ్జాంపుల్ Cl2 తీసుకుందాము. సో Cl అండ్ Cl
మధ్యలో ఉన్న బాండ్ కోవలెంట్ బాండ్ అంటాం. ఓకే, ఎట్లానో చూద్దాం ఇప్పుడు. సో క్లోరిన్ మనకు తెలుసు, దాని అటామిక్ నెంబర్ 17. ఓకే, సో 1s2 2s2 2p6 3s2 3p5 రైట్. అండ్ ఇంకో క్లోరిన్ కూడా అట్లానే రాసేసుకుంటే, సో ఈ క్లోరిన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి 7 ఎలక్ట్రాన్స్, అండ్ ఈ క్లోరిన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి 7 ఎలక్ట్రాన్స్. సో టు గెట్ 8 ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, దీనికి 8 ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకే, సో 8 ఎలక్ట్రాన్స్ కావాలనుకుంటే ఏం చేస్తాయంటే ఈ క్లోరిన్ రెండు ఒక్కొక్క ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటాయి. సో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా మొత్తం, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్, 1 క్లోరిన్ అండ్ 7 ఎలక్ట్రాన్స్ అండ్ అనదర్ క్లోరిన్. సో ఇప్పుడు 1 ఎలక్ట్రాన్ ఆఫ్ 1 క్లోరిన్ షేర్స్ విత్ ద అనదర్ ఎలక్ట్రాన్ ఆఫ్ అనదర్ క్లోరిన్. అంటే ఇప్పుడు ఇదంతా 8 ఎలక్ట్రాన్స్ కిందికి వచ్చేసినాయి. సో ఇది అప్పుడు ఆక్టెట్ రీచ్ అయ్యింది. సో ఇటు పక్కన క్లోరిన్ కూడా ఫస్ట్ క్లోరిన్ ఎలక్ట్రాన్ ని షేర్ చేసుకుంటుంది అండ్ ఇది కూడా ఆక్టెట్ రీచ్ అవుతుంది, 8 ఎలక్ట్రాన్స్ రీచ్ అవుతుంది. సో ఒక ఎలక్ట్రాన్ ఆఫ్ ఒక క్లోరిన్ ఇంకో క్లోరిన్ షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దీన్ని షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో దిస్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూలంగా కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సిఎల్ మధ్యలో ఉన్నది కోవలెంట్ బాండ్. దిస్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకు ఇది షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది అనుకుంటే టు గెట్ ద ఆక్టెట్ కాన్ఫిగరేషన్, దట్ ఈస్ టు గెట్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వ్యాలెంట్ షెల్. సో ఎయిదర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికే అవి బాండింగ్ లో పార్టిసిపేట్ అవుతాయి. ఓకే, ఎయిదర్ అయానిక్ బాండ్ ఆర్ కోవలెంట్ బాండ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇది కూడా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కాన్సెప్ట్. ఓకే, బాండ్ ఆర్డర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద బాండింగ్ అండ్ ద యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. ఓకే, బాండ్ ఆర్డర్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ బై 2. ఓకే, ఇది బాండ్ ఆర్డర్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. ఓకే, ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అంటే ఏంటో అడుగుతున్నాడు. సో ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఆర్ దోస్ మాలిక్యూల్స్ విచ్ కంటైన్ an odd number of electrons resulting in minimum of 1 unpaired electrons making them paramagnetic. Odd electron molecules లో odd number of electrons ఉంటాయి. సో వన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ కంపల్సరీ ఉంటుందన్నమాట. సో డ్యూ టు దిస్ అన్పేడ్ ఎలక్ట్రాన్ ఆ మాలిక్యూల్ పారామాగ్నెటిక్ నేచర్ షో చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి, NO, NO2, ClO2. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ NO లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకేనా, సో నైట్రోజన్ మనకు తెలుసు అటామిక్ నెంబర్ 7. అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో number of electrons are 7 and oxygen atomic number is 8. So atomic number is again nothing but number of electrons. So 8 electrons ఉంటాయి. Okay, so total number of electrons ఎన్ని 7 plus 8 15 electrons. Odd number of electrons ఏ కదా. So once odd number of electrons ఉన్నాయి అంటే అది odd electron molecules and it is paramagnetic. Okay, next NO2, ఇందులో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. నైట్రోజన్ అగైన్ అటామిక్ నెంబర్ 7, సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 7 ఉంటాయి. అండ్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఇస్ 8. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 8 ఉంటాయి. అండ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 8 into 2 దట్ ఈస్ 16. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 16 plus 7 దట్ ఈస్ 23 ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ ClO2 చూద్దాం. Cl అటామిక్ నెంబర్ ఎంత 17. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 17. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈస్ 8. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 8. సో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇంటూ 2 దట్ ఈస్ 16. సో 17 plus 16 ఎంత 33. సో ClO2లో 33 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రైట్, ఈ 3 మాలిక్యూల్స్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అంటాం బికాస్ దే హ్యావ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దే ఆర్ paramagnetic in nature. Let's move to the next question. Question number 10. Okay, NF bond is more polar than NH bond, but NH3 is more polar than NF3. Why? సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే NF bond more polar గా ఉంటుంది than NH bond. సో బట్ NH3 డైపోల్ మూమెంట్ యాజ్ ఎ హోల్ ఎక్కువ ఉంటుంది than NF3. ఎందుకు అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ లెట్ us draw the structures of NH3 and NF3. సో NH3లో సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్. ఓకే, సో దీనికి 3 హైడ్రోజన్స్ ఇట్లా బాండ్ అయి ఉంటాయి.
దీనికి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది NH3 స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ నైట్రోజన్ sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. బట్ ఎప్పుడైతే sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుందో దాని షేప్ షుడ్ బి టెట్రాహెడ్రల్. బట్ ఇక్కడ NH3 షేప్ టెట్రాహెడ్రల్ కాదు, దీని పిరామిడల్ షేప్ వస్తుంది ఇక్కడ. ఎందుకు అంటే బికాస్ ఇట్ హాస్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నందుకు దీని షేప్ పిరామిడల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెట్ us see the structure of NF3. సో ఇందులో కూడా సెంట్రల్ ఆటమ్ ఇస్ నైట్రోజన్ అండ్ ఈ నైట్రోజన్ కి 3 ఫ్లోరిన్స్ బాండ్ అయి ఉంటాయి అండ్ దీనికి కూడా ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది దీని స్ట్రక్చర్, ఇది కూడా పిరామిడల్ షేప్. సో ఇప్పుడు మనం డైపోల్ మూమెంట్స్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ NH3 లో చూద్దాం. సో NH3 లో 3 NH బాండ్స్ ఉన్నాయి. ఓకే, సో NH3 లో నైట్రోజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ హైడ్రోజన్. సో nitrogen is more electronegative. So electronegativity ante enti? The tendency of an atom to attract the shared pair of electrons of another atom. So nitrogen is more electronegative than hydrogen. Okay, so appudu nitrogen em chestundante hydrogen electron ni dan వైపు కి లాగుతుంది, డ్రాగ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ నైట్రోజన్ మీద డెల్టా నెగటివ్ చార్జ్ వస్తుంది, హైడ్రోజన్ మీద డెల్టా పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఓకే, డెల్టా నెగటివ్ అంటే ఏంటి? సో డెల్టా నెగటివ్ అంటే పార్షియల్ నెగటివ్ చార్జ్, డెల్టా పాజిటివ్ అంటే పార్షియల్ పాజిటివ్ చార్జ్, టోటల్ పాజిటివ్ చార్జ్ రాదు. టోటల్ పాజిటివ్ చార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ N అండ్ H బాండ్ టోటల్ గా బ్రేక్ అయితే అప్పుడు సో N నెగటివ్ అండ్ H పాజిటివ్ వస్తుంది అనమాట. ఓకే, టోటల్ గా బ్రేక్ అయితే టోటల్ చార్జెస్ వస్తాయి. బట్ ఇది టోటల్ గా బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ పార్షియల్ చార్జెస్ వచ్చాయి. సో హైడ్రోజన్ ఎలక్ట్రాన్ నైట్రోజన్ లాగడం వల్ల కొద్దిగా నైట్రోజన్ వైపుకి వెళ్ళింది కాబట్టి దాని మీద పార్షియల్ నెగటివ్ చార్జ్ వచ్చింది, టోటల్ నెగటివ్ చార్జ్ రాలేదు కాబట్టి మనం పార్షియల్ నెగటివ్ చార్జ్ అంటాం. సో హైడ్రోజన్ ఎలక్ట్రాన్ కొద్దిగా దానికి దూరం అయింది కాబట్టి నైట్రోజన్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి దానికి పార్షియల్ పాజిటివ్ చార్జ్ వస్తుంది, టోటల్ పాజిటివ్ చార్జ్ రాదు. సో పార్షియల్ పాజిటివ్ అండ్ పార్షియల్ నెగటివ్ చార్జెస్ అంటే ఏంటి అంటే బాండ్ టోటల్ గా బ్రేక్ అవ్వకుండా ఎలక్ట్రాన్స్ కొద్దిగా ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వైపు వెళ్తే అప్పుడు పార్షియల్ పాజిటివ్ అండ్ పార్షియల్ నెగటివ్ చార్జెస్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రాన్ హైడ్రోజన్ నుంచి నైట్రోజన్ వైపుకు కొద్దిగా వెళ్ళింది కాబట్టి నైట్రోజన్ మీద పార్షియల్ నెగటివ్ చార్జ్ అండ్ హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ చార్జ్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైపోల్ డైరెక్షన్ పాజిటివ్ టు నెగటివ్ ఉంటుంది. సో మనం ఇట్లా డ్రా చేస్తాం, ఇది డైపోల్ డైరెక్షన్ పాజిటివ్ టు నెగటివ్, దిస్ ఇస్ డైపోల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ NH బాండ్ చూస్తే ఈ బాండ్ లో కూడా నైట్రోజన్ మీద డెల్టా నెగటివ్ చార్జ్ వస్తుంది అండ్ ఈ హైడ్రోజన్ మీద డెల్టా పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో నేను చెప్పాను కదా డైరెక్షన్ ఆఫ్ డైపోల్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ విల్ బి ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్, దట్ ఈస్ ఫ్రమ్ హైడ్రోజన్ టు నైట్రోజన్. నెక్స్ట్ ఈ NH బాండ్ లో చూసుకుంటే ఈ హైడ్రోజన్ మీద కూడా డెల్టా పాజిటివ్ చార్జ్ వస్తుంది అండ్ ఈ నైట్రోజన్ మీద డెల్టా నెగటివ్ ఉంటుంది కాబట్టి అండ్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ విల్ బి అగైన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్, దట్ ఈస్ ఫ్రమ్ హైడ్రోజన్ టు నైట్రోజన్. సో దిస్ ఈస్ ద డైపోల్. ఓకే, అండ్ కమింగ్ టు ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ విల్ బి అవే ఫ్రమ్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, లోన్ పేర్ ఎప్పుడైతే ఉంటుందో సెంట్రల్ ఆటమ్ మీద అప్పుడు డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ విల్ బి అవే ఫ్రమ్ ద సెంట్రల్ ఆటమ్, డైరెక్షన్ విల్ బి అప్వర్డ్. ఓకే, అవే ఫ్రమ్ ద సెంట్రల్ ఆటమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 డైపోల్స్ కూడా ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి. సో ఇక్కడ 4 డైపోల్స్ ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి డైపోల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో NH3 కి డైపోల్ మూవ్మెంట్ దట్ ఈస్ డైపోల్ మూవ్మెంట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.47 dBi ఉంటుంది అనమాట. ఓకే, dBi అనేది డైపోల్ మూమెంట్ యూనిట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు NF3. సో NF3 లో నైట్రోజన్ అండ్ ఫ్లోరిన్ బాండ్స్ 3 ఉన్నాయి. ఓకే, NF బాండ్స్. సో నైట్రోజన్ అండ్ ఫ్లోరిన్ లో ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్? ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ నైట్రోజన్. అప్పుడు ఏమొస్తుంది? ఫ్లోరిన్ మీద డెల్టా నెగటివ్ చార్జ్ వస్తుంది, నైట్రోజన్ మీద డెల్టా పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో అప్పుడు డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఎట్లా వస్తుంది? డైరెక్షన్ విల్ బి ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్. సో ఇట్లా రాసుకోవచ్చు మనం, దిస్ ఈస్ ద డైపోల్ డైరెక్షన్. అండ్ సెకండ్ NF బాండ్ చూసుకుంటే చూడండి ఇక్కడ కూడా F మీద డెల్టా నెగటివ్ చార్జ్ ఉంటుంది, ద డైరెక్షన్ విల్ బి పాజిటివ్ టు నెగటివ్, సో ఫ్రమ్ నైట్రోజన్ టు ఫ్లోరిన్. అండ్ థర్డ్ NF బాండ్ లో కూడా ఫ్లోరిన్ మీద డెల్టా నెగటివ్ చార్జ్ వస్తుంది, సో ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ విల్ బి ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్. ఓకే, అండ్ కమింగ్ టు ద లోన్ పేర్, నేను చెప్పాను కదా ఇందాక లోన్ పేర్ ఉన్నప్పుడు డైరెక్షన్ ఆఫ్ డైపోల్ ఎట్లా ఉంటుందంటే అవే ఫ్రమ్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద డైపోల్ బిట్వీన్ ద సెంట్రల్ ఆటమ్ అండ్ ద లోన్ పేర్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ డైపోల్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి, ఈ 4 డైపోల్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. సో అన్ని క్యాన్సిల్ అవుతాయి అనమాట. సో ఈ అప్వర్డ్ డైపోల్ అండ్ ఈ డౌన్వర్డ్ డైపోల్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ఇవి కూడా ఈ డైపోల్ అండ్ ఈ డైపోల్ కూడా మాక్సిమం క్యాన్సిల్ అయిపోతాయి, బట్ లిటిల్ బిట్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. సో NF3 డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.24 dBi. ఓకే,
చాలా తక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుంది బికాస్ ఆల్ ద 4 డైపోల్ మూమెంట్స్ ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. కాబట్టి ఈ 2 డైపోల్ మూమెంట్స్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా లేవు కాబట్టి, సో ఈ డైపోల్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లేవు కాబట్టి ఈ 2 డైపోల్స్ మూలంగా కొద్దిగా డైపోల్ మూమెంట్ వచ్చిందనమాట. ఇవి కనుక ఎగ్జాక్ట్ గా ఇట్లా గనక ఉంటే, ఈ డైరెక్షన్ లో కనుక ఉండింటే ఇది 0 ఇది 0 అయ్యేది. సో టోటల్ డైపోల్ మూమెంట్ అప్పుడు మనకు 0 వచ్చేది. బట్ ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా లేదు కాబట్టి ఇది దీని మూలంగా మనకు కొద్దిగా డైపోల్ మూమెంట్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ 0.24 dBi. ఓకే, సో ఇవి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ వీడియో పీడిఎఫ్ నోట్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అండ్ పీడిఎఫ్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అన్ని చాప్టర్స్లో నుంచి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ వీడియోస్ అన్ని చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. సో ప్లీజ్ చెక్ దీస్ వీడియోస్ ఫ్రమ్ దేర్. ఓకే, bye students, thank you for watching and see you all in the next video.